హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరు ఇప్పటికే చూసి ఉన్నారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులు మీ దారి ఎటు. మరి చాలామంది మెగా డిఎస్సి అనడంతో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య పెరుగుతాయా తగ్గుతాయా, మరి ఎక్కువ వస్తాయా గతం కంటే, మరి మేము హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావాలా, మేము ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాం, మరి మా దారి ఎటు. ఇటు మళ్ళీ టెట్ క్వాలిఫై కాని వారందరూ కూడా టెట్ రాసి స్కూల్ అసిస్టెంట్ వైపు పోవాలా, లేక హెచ్డబ్ల్యూఓ ప్రిపరేషన్నే మొదలు పెట్టాలా, లేక హెచ్డబ్ల్యూఓ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది. మరి హెచ్డబ్ల్యూఓలో పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. మేము పేపర్ 1 చదివి ఉన్నాం, పేపర్ 2 చదివి ఉన్నాం. మరి పేపర్ 1 చదివి ఉన్నాం కాబట్టి గ్రూప్స్ సైడ్ పోవాలా, మరి ఏ పరీక్ష ముందు జరుగుతుంది. టీఎస్పీఎస్సీ చూస్తే ప్రక్షాళన జరుగుతుంది అంటున్నారు. మరి ఇలాంటి ప్రశ్నలు, వేల ప్రశ్నలు మన యాప్లో, మన యూట్యూబ్ కామెంట్లలో వస్తున్నాయి. మీకు సరైన మార్గం చూపిస్తాను. మరి హెచ్డబ్ల్యూఓ అంటే ఏమిటి, ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే పేరులోనే ఆఫీసర్ అనే పదం ఉంది. ఈ విషయం మీకు అర్థమైపోయింది. మరి వీరి యొక్క వృత్తి ఏమిటంటే హాస్టల్ వార్డెన్, ప్రభుత్వ యొక్క వసతి గృహాల యొక్క పర్యవేక్షకుడు. అంటే ఉపాధ్యాయులు టీచింగ్ చేస్తే విద్యార్థులను కాపాడే బాధ్యత, వృత్తిపరమైన నైతికపరమైన బాధ్యత, వారి యొక్క బాగోగులు పిల్లల్ని పెంచినట్టుగా పెంచే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం. మరి జీతభత్యాలు కనుక చూస్తే స్కూల్ అసిస్టెంట్కు తక్కువ, ఎస్జిటికి ఎక్కువ ఉన్నటువంటి పోస్టు మన హెచ్డబ్ల్యూఓ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. అంటే మిగతా జాబుల కంటే భిన్నంగా ఉన్నటువంటి జాబ్. మరి చాలామంది అభ్యర్థులు హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ కావాలా లేదా అని సైలెంట్గా ఉన్నారు. ఇదే మనకు నచ్చని విషయము. స్పష్టమైన హామీలు వస్తున్నాయి, మరి ఎప్పుడు అంటారు. వెంటనే ఎప్పుడు అన్నప్పుడు, పలానా తేదీ అన్నప్పుడు అప్పుడు మాత్రమే చదివే అవకాశము ఉంటుంది, అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఏమనంటే ఇప్పుడు నేను చదివితే సాధించగలనా అని అప్పుడు రిలీజ్ అవుతారు. కాబట్టి మిత్రులారా, ఒక్కొక్కసారి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఎందుకంటే ఈ అవకాశాలు ఎంత వెయిట్ చేశారో తెలుసా మీకు. ఎంత ఓపిక ఉంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు. చివరికి గమ్యం చేరుకునే సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో మళ్ళీ మనం 5 సంవత్సరాలు వేస్ట్ చేయాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది అభ్యర్థులు గతంలో టెట్కి క్వాలిఫై కాకనో, లేక స్కూల్ అసిస్టెంట్ సంఖ్య తక్కువ ఉందనో హెచ్డబ్ల్యూఓని ఎన్నుకున్నారు. దాంట్లో పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. పేపర్ 1 వచ్చేసి మీకు తెలుసు జనరల్ స్టడీస్. మరి పేపర్ 2 వచ్చేసి మనకు 12 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ 12 యూనిట్లు మీకు అందరికీ కూడా తెలుసు. సైకాలజీ పార్ట్ ఉంది, సమాజ శాస్త్రం అంటే సోషియాలజీ ఉంది, తత్వశాస్త్రము పార్ట్ ఉంది. తర్వాత మళ్ళీ మనకు విద్యా పథకాలు ఉన్నాయి, సమకాలీన భారతదేశంలో విద్య ఉంది, మరియు స్టార్ట్స్, ఇలా అనేక అంశాల కాంబినేషన్. మీరు ఒక ప్రిపరేషన్లో ఉన్నారు. మళ్ళీ డైలమా ఎప్పుడు వచ్చిందంటే ఎలక్షన్స్ జరిగాయి, ఎగ్జామ్ డేట్ రాలేదు. మరి అన్ని ఎగ్జామ్ల డేట్ వచ్చింది, కానీ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్ రాలేదు. మరి ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ హెచ్డబ్ల్యూఓకు ఏదైనా కోర్టు కేసులు కానీ, ఏదైనా క్వాలిఫికేషన్ టెట్ ఉండాలనో, సెట్ ఉండాలనో, నెట్ ఉండాలనో, ఇలా రకరకాల కారణాలు కానీ ఏమీ లేవు. అన్ని సమస్యలతో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో కేవలం హెచ్డబ్ల్యూఓ నోటిఫికేషన్కు సంబంధించి డేట్ రాలేదంతే. కానీ ఎలాంటి చిక్కుముడులు లేవు. అంటే ఒక్కసారిగా టీఎస్పీఎస్సీ ఇప్పటికే మన రాష్ట్ర బృందం 2 ఐఏఎస్ అధికారులు యూపీఎస్సీని పర్యవేక్షించడానికి వెళ్ళారు. ఆ విషయం మీకు తెలుసు అందరికి కూడా. మరి రావడంతోనే నిర్ణయాలు అంతా, కమిషన్ అంతా రెడీ అయిపోయింది. కమిషన్ సభ్యులు ఎవరు, మరి ఎవరికి తీసుకోవాలి, చైర్మన్ ఎవరు, అంతా సిద్ధమైపోయింది. ఎంత పనులు చకచకా జరుగుతున్నాయి. మీకు తెలుసు ప్రతి ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీలో గ్రూప్ మనకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంది. అది ప్రతి పరీక్షకు ఉపయోగపడుతుంది. మరి పేపర్ 2 అనేటువంటిది మీరు చదువుతున్నారు, మీరు యూనిక్ వ్యక్తులు, మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉన్న వ్యక్తులు. ఇది జోనల్ పోస్టు, అవకాశం ఎక్కువగా ఉన్నాయి దేంతో పోలిస్తే అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంటే. కాబట్టి మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. దయచేసి మీరు ముందుకే వెళ్ళండి తప్ప వెనక్కి రాకండి. ఎందుకు, మన యాప్లో తీసుకుంటే 10,000కు పైగా హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులు చాలా పకడ్బందీగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు మళ్ళీ ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈ సబ్జెక్టుల కాంబినేషన్ చెప్పిన వ్యక్తిగా తత్వశాస్త్రము,
తర్వాత సమాజ శాస్త్రము, స్టార్ట్స్, సైకాలజీ చెప్పిన అనుభవం. మీరు ఎంతోమంది క్లాసులు వినొచ్చు కాక చదివి చెప్పడం వేరే, అనుభవంతో చెప్పడం వేరే, సబ్జెక్ట్ పై గ్రిప్ ఉండడం వేరే. వాటికి సంబంధించి ఏ పుస్తకాల్లో సమాచారం ఉందో ప్రశాంతంగా మనం కేటాయించి టైం తీసుకొని సమగ్రమైన మెటీరియల్. చాలామంది 90% ఇది ఏ పుస్తకాల్లో ఉందో గ్యాదర్ చేయలేక ఏదో ఒక పుస్తకాన్ని చదువుతున్నారు. కాబట్టి దయచేసి మీరు మంచిగా చదువుతున్నారు, పర్ఫెక్ట్గా చదువుతున్నారు. మీ దారి డిఫరెంట్ దారి. ఎందుకంటే చక్కటి మెటీరియల్ మన దాంట్లో చూస్తే 10,000కి పైగా. ఎందుకంటే సైకాలజీ చెప్పిన అనుభవం, ఫిలాసఫీ, సోషియాలజీ మరియు ఐసీటీ చెప్పిన అనుభవము, తర్వాత విద్యా పథకాలు చెప్పిన అనుభవం. అంటే చాలామంది చెప్తూ ఉండొచ్చు కాక, కానీ చదివి చెప్పడం వేరే, బాగా చదివించడం వేరే, బాగా సబ్జెక్టు పైన పట్టు ఉండి అర్థం చేపించి మళ్ళీ చదివేటప్పుడు ఈజీ చేసి షార్ట్కట్లు చెప్పి మెటీరియల్ పెట్టి ఎగ్జామ్ పెట్టి అంత పకడ్బందీగా మనం చేస్తున్నాం. కాబట్టే మన దగ్గర ఈ కోర్స్ ఉంది. బాగా చదువుతున్నారు. ఎక్కువగా మన అభ్యర్థులకే, ఎందుకంటే గ్యాప్ పెరిగే కొద్దీ అనుమానాలు ఎక్కువ అవుతాయి. అదే గ్యాప్ లేకుండా చదివే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా, ఎస్డబ్ల్యూ అభ్యర్థులారా, ఇది డిఫరెంట్ పోస్టు. దీనికి మంచి సబ్జెక్ట్ ఉన్నాయి, మంచి మెటీరియల్ ఉంది. ఒక పుస్తకం చదివితే ఈ జాబ్ రాదు 100%. ఎందుకంటే అనేక పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఒక దగ్గర పెట్టుకొని మీరు చదవాలి. చాలామందికి తెలియదు, సిలబస్ పైన గ్రిప్ లేదు. చదువుతున్నామంటే చదువుతున్నాము, మరి ఏమి చదువుతున్నారు, ఏమి వింటున్నారు? కాబట్టి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఈ సబ్జెక్టుల కాంబినేషన్ డిఫరెంట్. కాబట్టి దయచేసి హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాంటి అనుమానాలకు లేకుండా దయచేసి మీది రహదారి, స్టేట్ దారి. టీఎస్పీఎస్సీలో మొదట వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా హెచ్డబ్ల్యూఏ ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి చిక్కులు లేవు, ఎలాంటి కోర్టు కేసులు లేవు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేవు. పక్కా జోనల్ వైజ్గా, కేటగిరీ వైజ్గా పోస్టులు. ఇంకా చాలామంది డ్రాప్ అవుతారు. కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మీరు డ్రాప్ కాకూడదు. మరి మరొక అవకాశం ఇస్తున్నాను మీకు. ఇంకా మీకు సబ్జెక్ట్ యొక్క డెప్త్, మెటీరియల్ ఏమిటి, ఎగ్జామ్లు ఎలా ఉంటాయి, ప్రశ్నలు ఎలా ఉంటాయి, దీని మీకోసం నేను ఉచితంగా మన యాప్లో క్లాసెస్ అన్నీ ఓపెన్ చేసి పెడతాను. మీరు వినండి. కరెక్ట్గా ఇప్పుడు ఉంటే మంచి టైం. ఇప్పుడు వినాలి, ప్రశాంతంగా వినాలి. మెదడులో నేను ఫీడ్ చేస్తాను. ప్రతి సబ్జెక్టును బాగా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి అనుభవం ఉంది కాబట్టి, గ్రిప్ ఉంది కాబట్టి మీరు వినాలి. షార్ట్కట్లు ఉంటాయి, మెటీరియల్ చదువుకోవాలి, వెంటనే ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు మాత్రం అవకాశం ఉంది, స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. తర్వాత రాను రాను కొత్త కొత్త అనుమానాలు, కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త మాటలు చెప్పడం వల్ల మీరు మారిపోతారు. మీ మైండ్లో ఉన్నది అంతా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ప్రిపరేషన్ అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి పేపర్ 1, పేపర్ 2 ప్రశాంతంగా 150 మార్కులు 150 మార్కులు. దీనికి సంబంధించి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఇవన్నీ మాకు వదిలేయండి. ఎందుకంటే ఇది రకరకాల కాంబినేషన్, ఇది కళ్ళగూర గంప. ఒకసారి వింటే చదివేటప్పుడు ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చినప్పుడు ఏ ప్రశ్న వచ్చినా చేయగలరు. ఇది టీఎస్పీఎస్సీ కాబట్టి దయచేసి కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్నల మోడల్ తెలిసి ఉండాలి. కాబట్టి కంప్లీట్గా సింపుల్గా చదివి వదిలేయడం కాదు, దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. జస్ట్ ఇప్పటికైనా మీరు సెక్షన్ 1, సెక్షన్ 2 ఇలా ఈ విధంగా సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6 ఈ విధంగా మీరు చూస్తూ పోతున్నారు. చూడండి, ప్రతి టాపిక్లో చూస్తే ఎక్కడైనా సరే మీకు ఇక్కడ క్లాస్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, వెంటనే టెస్ట్లు ఉంటాయి. అంటే వినాలి, చదవాలి. మళ్ళీ ఏమైనా చదవాలా సార్ వేరే పుస్తకం? ఒక పుస్తకం అయితే చదివితే ఉద్యోగం అయితే రాదు. 2 పుస్తకాలు 3 పుస్తకాలు. ఎందుకంటే తెలుగు అకాడమీలో చాలా చోట్ల ఉన్న సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు క్లాసెస్ ఓపెన్ చేసి పెడతాను ఉచితంగా. ఎందుకంటే మీకు ఆ డెప్త్ తెలవాలి, దాన్ని ఎలా చెప్తున్నామో తెలియాలి, ఎలా అర్థం చేసుకుంటున్నామో, ఎలా షార్ట్కట్ చెప్తున్నామో, ఏ మెటీరియల్ ఉండాలో, తర్వాత ఏ ఎగ్జామ్ రాయాలో. ఇది డిఫరెంట్ జాబు. మళ్ళీ మీరు డైవర్ట్ అవుతున్నారు చాలామంది. చాలా ఫోన్లు, చాలా మెసేజ్లు మన యాప్లో. మీకు తెలుసు మన యాప్లో వేల మంది ఉంటారు. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్ నడుస్తుంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అన్ని కంటెంపరీ ఇష్యూ పైన క్లాసులు పెడతా ఉంటాం. నిజ సమాచారాన్ని విద్యార్థులకు పాజిటివ్గా అందిస్తుంటాం. కాబట్టి మీరు ఏం అధైర్యపడకండి, మీకు మేమున్నాం. ఇది కేవలం ఈ కోర్సు 999 కోర్సు ఇంకా 2 రోజులు 599 రూపాయలకే అందిస్తున్నాం. మీరు ఇంకా క్లాసెస్ 2 రోజులు ఉచితంగా వినండి దయచేసి. డెప్త్ తెలవాలి మీకు. ఎందుకంటే
ఈజీ 100% ఈజీ. 12 చాప్టర్లు మీరు ఎట్టి పరిస్థితిలో వారానికి ఒక చాప్టర్ వేసుకున్నా సరే మనకు 3 నెలల్లో ప్రశాంతంగా, అది జస్ట్ ఒక 4-5 అవర్స్ టైం కేటాయించండి. ఎగ్జామ్లు రాయండి. విపరీతంగా ఎగ్జామ్స్ ఉచితంగా పెట్టాం, మెటీరియల్ పెట్టాం, క్లాసెస్ పెట్టాం. ఇప్పటికైనా ఆలస్యం చేయకండి. ఎందుకంటే మీకు తెలుసు, ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. 2 పడవలపై కాలు పెట్టకండి, మీరు ఖచ్చితంగా మునిగిపోతారు. పడవకు రంధ్రం చిన్నదే కానీ పడవను ముంచేస్తుంది. పడవ మునిగితే ఓకే, కానీ పడవలో మా విద్యార్థులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, దయచేసి మిత్రులారా. కాబట్టి నిర్ణయం సజావుగా తీసుకోండి. హెచ్డబ్ల్యూ అనుకునే వాళ్ళు హెచ్డబ్ల్యూ వెళ్ళండి. ఇది మంచి జాబ్, దమ్మున జాబ్, డిఫరెంట్ జాబ్, ఇది ఈజీగా సాధించే జాబ్. దీనికి మేము తోడున్నాం. మీరు ఏ కష్టం చేయాల్సిన అవసరం లేదు. ఏ అనుమానాలను సరే మన యాప్లో మెసేజ్ పెట్టిన డౌట్ల రూపంలో మేము వెంటనే స్పందిస్తాం. మరియు మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా, నిజ, వాస్తవ సమాచారాలు, మీకున్న అనుమానాలు వెంటనే తీర్చడానికి ఒక ప్లాట్ఫామ్ మన యూట్యూబ్ ఛానల్ మరియు మన యాప్. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు మరియు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్య సాధనలో ఎలాంటి దిక్కులు చూడకుండా కేవలం ముందుకు నడుస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. ఆల్ ద బెస్ట్.